నమస్తే అండి. అష్టాంగ యోగా సెషన్కి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మనం ప్రారంభం చేశాము అండ్ ఈ ఎపిసోడ్తో కంటిన్యూ చేస్తాము. నమస్తే శివుడు మాస్టర్. పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు శివుడు గారు మనతోని చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నారు, దాదాపు 2 సంవత్సరాల నుంచి. ఈ 2 సంవత్సరాల్లో నాకు తెలిసి ఒక 5-6 వేల మంది మీకు శిష్యులుగా మారారు. అంటే వాళ్ళ జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించుకోగలుగుతున్నారు. అండ్ అందులోంచి డీప్గా మనం ట్రావెల్ చేస్తే అష్టాంగ యోగా అనేది ఒకటి ఉందని మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం ప్రారంభం చెప్పుకున్నాము. అదేంటి అసలు అష్టాంగ యోగా అంటే ఏంటి, దాని జీవితంతో మనం ఎట్లాగా మిక్సప్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు అనేది దానిలో భాగంగా సెకండ్ ఎపిసోడ్ ఇది. ఒకవేళ మీరు ముందు చూడకపోతే కనుక ఒకసారి చూసేసి రండి. చాలా ఏమంటారు, ఒక జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని స్పృశించామనే ఒక అద్భుతమైన అనుభూతి కలగకుండా ఉండదు. ఈ ఎపిసోడ్లో అసలు అష్టాంగ యోగాలో మనకి వచ్చే ప్రయోజనాలు ఏంటి, మనిషి జీవితంలో అష్టాంగ యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందామండి. తప్పకుండా. థ్యాంక్ యూ. చెప్పండి సార్. అష్టాంగ యోగా మనం లాస్ట్ ఎపిసోడ్లో ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా అష్టాంగ యోగలోని అంశాలు చెప్పుకున్నాం. దానివల్ల ప్రయోజనం ఏంటి అనే విషయం తెలిస్తేనే ఎవరైనా దాన్ని ఆచరణలో పెడతారు, సాధన చేస్తారు. ట్రూ. ఏది లాభం లేకుండా ఈ లోకంలో ఎవరు ఏ పని చేయరు. నిజానికి అష్టాంగ యోగం మనకి ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకుంటే వేదాల నుంచి మనకు అందినటువంటి శాస్త్రం. పతంజలి మహర్షి వేదాల్లో ఉపనిషత్తుల్లో అంతటా విస్తరించినటువంటి యోగ శాస్త్రాన్ని క్రోడీకరించి దాన్ని సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసి ఒక సీక్వెన్సీగా ఏర్పాటు చేసి ఒక గ్రంథస్థం చేసి ఈ ప్రపంచానికి అందించాడు. ఎలాగైతే మహర్షి వేదవ్యాసుడు వేద విజ్ఞానాన్ని ఒక్కటిగా ఉమ్మడిగా ఉన్నటువంటి వేద విజ్ఞానాన్ని 4 వేదాలుగా డివిజన్ చేసి గ్రంథస్థంగా ఈ ప్రపంచానికి అందించారు. సరిగ్గా పతంజలి మహర్షి కూడా యోగ శాస్త్రాన్ని, దీన్నే షడ్దర్శనాల్లో ఇది ప్రముఖమైనటువంటి దర్శనం యోగ దర్శనం. మన వేద వాంగ్మయంలో వేదాలకి ఇవి ఉపాంగాలు అంటాం. వేదాంగాలు ఉపాంగాలు ఉంటాయి. అందులో ఈ షడ్దర్శనాలు కూడా ఆ వేదంలో ఉన్నటువంటి విజ్ఞానాన్నే ఇంకొద్దిగా సింప్లిఫై చేసి మహర్షులు ఈ ప్రపంచానికి అందించారు. వేదంలో ఉన్నటువంటి జ్ఞానం మనం నేరుగా తెలుసుకోలేం, అది కొంచెం డెప్త్గా ఉంటుంది, మనం అర్థం చేసుకోలేం. అందులో ఉన్న జ్ఞానాన్ని కొద్దిగా సింప్లిఫై చేసి ప్రపంచానికి అందించాలి. యోగం అనేది కేవలం ఇప్పటిదాకా మనం అనుకున్నట్టుగా కొన్ని అంశాలకి పరిమితం కాలేదు. మన జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నామో, ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే పొందుతున్నామో అదంతా యోగమే. మనం జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు, మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకునేంత వరకు ఏదైతే జరుగుతుందో అదంతా యోగమే. అందరూ అనుకుంటాను లోకంలో యోగం అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాగా యమ నియమాలు, ఆసన ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంతకంటే కూడా యోగం అనేది విస్తృతమైనటువంటిది. అందుకనే వేదాల యొక్క సారాన్నంతా యోగీశ్వరుడైనటువంటి కృష్ణ భగవానుడు సింప్లిఫై చేసి భగవద్గీత ద్వారా మనకు అందించారు. వేదాలను నేరుగా సామాన్యులు చదవలేరు, అర్థం చేసుకోలేరు. అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సూత్రాలని అని చెప్పేసి యోగీశ్వరుడైనటువంటి కృష్ణ భగవానుడు సింప్లిఫై చేసి సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా దాన్ని భగవద్గీతగా ప్రపంచానికి అందించారు. భగవద్గీతను మించిన మానసిక శాస్త్రం కూడా ఇంకొకటి లేదు. అందులో యోగం ఉంది కాబట్టి భగవద్గీత అంతా కూడా యోగమే. మీరు గమనించారా? మొదటి అధ్యాయం పేరు చెప్పండి, రెండో అధ్యాయం పేరు చెప్పండి, లేదా ఏదో ఒక అధ్యాయం పేరు చెప్పండి, మీకు తెలిసిన అధ్యాయం. ఇమీడియట్గా కష్టం. జ్ఞానయోగము, కర్మయోగము, సాంఖ్యయోగము, భక్తి యోగము, 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలు అన్నింటి కూడా ఏముంది చివరిలో పేరు? యోగం. అధ్యాయం అని చెప్పొచ్చు కదా. మహర్షులు రచించినట్టు మహర్షులు కూడా దానికి ఏం రాశారు? సాంఖ్యయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము అంటూ ప్రతిదానికి యోగం అనేది జోడించారు. అంటే భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పింది అంతా కూడా యోగమే. యోగా అంటే మన జీవితంలో ప్రత్యేకంగా మాత్రమే కాదు. అందరూ అనుకుంటారు యోగం పలానా వ్యక్తి యోగా చేస్తున్నాడు అంటే అప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే వీడు చేయట్లేదు అని. కానీ వాస్తవం అది కాదు. వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, నీవు చేస్తున్నావు, నేను చేస్తున్నా, అందరూ యోగం చేస్తున్నాం. కానీ అది యోగం అనే విషయం మనకు తెలియదు. అది ఏదో ఒక అధ్యాయం, యోగాలో ఒక అధ్యాయం. మన జీవితంలో చేసే ప్రతి కర్మ, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి పని యోగమే. దాని ద్వారా లభించేటటువంటి ఫలితాన్ని మనం పొందుతాం కదా, అది కూడా యోగమే. అరే వానికి యోగం లేదు, వానికి దొరకలేదు అంటాం. వాడుక అంటాం కదా, వానికి యోగం లేదు అంటాం. ఇక్కడ యోగా అంటే అంత విస్తృతమైనటువంటిది. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా యోగమే. కానీ అది యోగా అనే విషయం మనకు తెలియదు. ఇది దీని యొక్క
నిజమైనటువంటి స్వరూపం. ఇక్కడ పతంజలి మహర్షి ఈ యోగ శాస్త్రాన్ని ఇంకా బాగా సింప్లిఫై చేసి, భగవద్గీత కంటే కూడా సింప్లిఫై చేసి ఒక సీక్వెన్స్గా ఈ ప్రపంచానికి అందించాడు. దాని పేరే అష్టాంగ యోగ. అందులో ఉన్నటువంటి అంశాల గురించి మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకుంటాం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అష్టాంగ యోగ సాధన చేస్తే మానవుడికి 40 రకాల సిద్ధులు లభిస్తాయి. సిద్ధులు మీన్స్ శక్తులు. 40 రకాల సిద్ధులు లభిస్తాయి. ఇక్కడ శక్తులు సిద్ధులు అంటే ఇదేదో సైన్స్కి అతీతమైనటువంటిది, మాయా మర్మం అనుకుంటారు. అది కానే కాదు, సైన్సే అది. యోగం మీన్స్ సైన్స్, 100% సైన్స్. సిద్ధత్వం అంటే ఒక దాన్ని మనం గెలుచుకోవటం, తెచ్చుకోవటం, సాధన చేసి పొందటం, అదే సిద్ధి. అవును. అలాంటివి 40 రకాల సిద్ధులు అష్టాంగ యోగ సాధన చేస్తే మానవుడికి లభిస్తాయి. అందులో ఒక 4-5 చెప్తాను. మొదటిది, మన ప్రాణం మన నియంత్రణలోకి వస్తుంది. మనం ఇప్పుడు మన ప్రాణం యొక్క నియంత్రణలో ఉన్నాం. ప్రాణం ఈ శరీరంలో ఎంతసేపు ఉంటుందో మనం అంతవరకే ఉంటాం. మనం ఎవరు? ఈ శరీరం, శివుడు లేకపోతే శైలజ, ఆత్మ. మనం ఎవరు? ఆత్మ. మనం ఆత్మ ఈ శరీరంలో ఉన్నాం. ఇది మన యొక్క వెహికల్. మన జీవితాన్ని నడిపించడానికి ఆ పరమేశ్వరుడు మనకు అందించినటువంటి వాహనం, వెహికల్, రథం. ఇందులో మనం ఎప్పటి వరకు ఉంటాం? ఇందులో ఇంధనం ఉన్నంత వరకే ఉంటాం. ఆ ఇంధనం ఏది? ప్రాణ మీన్స్ శ్వాస మీన్స్ ప్రాణ. ఆ ప్రాణ ఇందులోంచి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఇందులో ఉండలేము. ఇక మనం దీన్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ప్రాణం యొక్క నియంత్రణలో మనం ఉన్నాం. సామాన్యుడు యోగ సాధన చేయనటువంటి వ్యక్తి అష్టాంగ యోగ సాధన చేస్తే ఆ ప్రాణమే మన నియంత్రణలోకి వస్తుంది. మనం చెప్తేనే పోతుంది, మనం పర్మిషన్ ఇస్తేనే పోతుంది. ఇది మాయ కాదు, మర్మం కాదు, 100% సైన్స్. మనం సిద్ధించుకున్న ఒక యోగం. మనం సాధన చేస్తే మనకు లభించేటటువంటి, ఇప్పుడు మీరు చెప్పారు కదా, సిద్ధత్వం, శక్తి. అంటే మనం ఒక పని చేస్తాం, పని చేస్తే ఏముంది? కూలి లభిస్తుంది. ఇది భౌతిక పదార్థాలు, మనకు కంటికి కనిపించే పదార్థాలు. అది తాత్కాలికమైన. కానీ అదే యోగం చేస్తే, ఇది యోగం కూడా కర్మనే. ఇది చేస్తే మనకి ఏం లభిస్తుంది? సిద్ధత్వం, శక్తి లభిస్తుంది. ఇది శాశ్వతంగా ఉంటుంది. దీని యొక్క శక్తి అనంతం. అంటే ఇక్కడ ప్రాణాన్ని నియంత్రించే శక్తి, మన ప్రాణం మన నియంత్రణలోకి వస్తుంది అష్టాంగ యోగ సాధన చేసినటువంటి వ్యక్తికి. అది మీకు సాధ్యమవుతుంది, నాకు సాధ్యమవుతుంది, ఆ కెమెరామాన్ వినోద్కు సాధ్యమవుతుంది, మన సార్ కూడా ఎవరికైనా సాధ్యమవుతుంది. ఇది సైన్స్. కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది. కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, ప్రయోగం చేస్తాం. ఆ ఎక్స్పెరిమెంట్ చేసే పద్ధతిలో కరెక్ట్గా చేస్తే, ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫలితం వస్తుంది. ఎవరికైనా వస్తుంది, మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది, వినోద్కైనా వస్తుంది. యోగా కూడా అంతే. అష్టాంగ యోగాన్ని సాధన చేస్తే దాని ద్వారా వచ్చేటటువంటి ఈ సిద్ధులు ఏదో శక్తులు ఎవరికైనా వస్తాయి, మీకైనా వస్తాయి, నాకైనా వస్తాయి, ఇంకెవరికైనా వస్తాయి. ఇది 100% సైన్స్ మాత్రమే. ఇందులో మాయ లేదు, మర్మం లేదు. ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవ శరీరానికి ఆ సామర్థ్యం ఉంది. ప్రతి మానవ శరీరానికి ఇది లభిస్తుంది. ఎందుకంటే మిగతా జంతువులు ఉన్నాయి, ఆ జంతువులు కర్మలు చేయలేవు. కర్మ చేసే అధికారము, స్వేచ్ఛ, వసతి మానవ జన్మకే ఇచ్చాడు ఆ భగవంతుడు. మిగతా జంతువులు ఏదున్నా అవి కర్మలు చేయలేవు. గత జన్మల్లో చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అందులో సొంతంగా కొత్తగా కర్మలు చేయవు. సొంతంగా కొత్తగా కర్మలు చేసి పుణ్యాన్ని ఆర్జించడం ఎవరు? మానవుడు మాత్రమే చేయగలుగుతాడు. శక్తిని, సంపాదనని ఆర్జించడం మానవుడు చేయగలడు. ఇక్కడ యోగా సాధన చేస్తే కూడా ఆ సిద్ధి, శక్తి లభించేది మానవ శరీరానికి లభిస్తుంది. యోగ సాధన చేసినటువంటి వ్యక్తి ప్రాణాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నేను ఒక 2-3 చెప్తాను ఉదాహరణ. ఎందుకంటే మనం ఆ ఉదాహరణ చెప్పకపోతే నమ్మడానికి అవకాశం లేదు చాలామంది. ఇప్పుడు భీష్మ పితామహుడు విన్నారా మీరు? విన్నానండి. భీష్ముడికి అంపశయ్య మీద ఎందుకు పడుకుంటారు? బాణాల కింద పెట్టి యుద్ధాన్ని ఆపకుండా ఉండటానికి. భీష్మ పితామహుడికి లోకంలో చరిత్రలో ఏం రాశారు? ఇచ్ఛామరణం అనే వరం ఉందని చెప్పారు. ఇచ్ఛామరణం అంటే ఆయన అనుకున్నప్పుడే మరణం వస్తుంది. అదే ఇది. మనం పర్మిషన్ ఇస్తేనే మన ప్రాణం బయటికి పోతుంది మన నుంచి. దేహం ముక్కలైనా సరే, శరీరం ఛిద్రమైనా సరే. భీష్మ పితామహుడు ఆజన్మ బ్రహ్మచారి, అష్టాంగ యోగి. ఆజన్మ బ్రహ్మచారి, అష్టాంగ యోగి. అష్టాంగ యోగ సాధన చేసి ఆ శక్తిని పొందాడు ఆయన. ఆయనకు ఎవరో ఉట్టి పుణ్యానికి వరం ఎవరు ఇయ్యలే.
అలా రాశారు చరిత్రలో. మన కవులు ఏం చేశారంటే ఇంత ఉంటే ఇంత రాస్తారు, అది మనం చూసినాం. ఎందుకంటే మనకు అర్థం కావడానికి చెప్తారు, అట్రాక్ట్ కావడం. నిజానికి భీష్మ పితామహుడు పొందినటువంటి అనేక శక్తుల్లో ఇది ప్రధానమైనటువంటిది. తన ప్రాణాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. దేని ద్వారా? యోగ సాధన ద్వారా, అష్టాంగ యోగ సాధన ద్వారా. అర్జునుడు వేసినటువంటి దివ్యాస్త్రాలకి శరీరం ఛిద్రమైన మానవుడు ఇంకెవరైనా వేరే రాజు ఎవరైనా క్షణంలో భస్మం అయిపోతారు. కానీ భీష్మ పితామహుని శరీరం ఛిద్రమైన నేలపైన పడిపోయినా ప్రాణానికి పర్మిషన్ ఇవ్వలే. అది ఎందుకు ఇవ్వలే అనేది వేరే టాపిక్, మళ్ళీ అందులోకి మనం వెళ్ళొద్దు, యోగాలోనే ఉందాం. అది యోగం ద్వారా సాధించాడు. అలాంటి శక్తి ఆధునిక యుగంలో, అది ఎందుకంటే 5000 ఏళ్ళకు పూర్వం జరిగినటువంటి ఉదాహరణ చెప్పాను. 150-200 ఏళ్ళకు పూర్వం, 150-170 ఏళ్ళ కింద జీవించినటువంటి మహర్షి దయానందుడు, ఆర్య సమాజ స్థాపకుడు మహర్షి దయానందుడు అందరికీ తెలుసు. ఆ మహర్షి దయానందుడు కూడా యోగ సాధన చేసి, అష్టాంగ యోగ సాధన చేసి తన ప్రాణాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. మహర్షి దయానందుడి పైన బ్రిటిష్ ప్రభుత్వం కుట్రలు పన్ని 16 సార్లు కాలకూట విష ప్రయోగం చేసింది. మామూలుగా అయితే ఒక వ్యక్తి క్షణంలో చనిపోతారు, కానీ మహర్షి దయానందుడు దాన్ని 16 సార్లు యోగ సాధన ద్వారా ప్రాణానికి పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని నిర్వీర్యం చేశాడు. 17వసారి గాజు ముక్కలను పొడి చేసి విషంతో కలిపి ఇవ్వడం వల్ల ఈ శరీరం ఛిద్రమైపోయింది. అయినప్పటికీ 1 రోజుల పాటు పర్మిషన్ ఇవ్వలే ప్రాణానికి. అయినా 1 రోజులు జీవించాడు. చివరికి ఈ శరీరం పనికిరాదు అన్నాక అప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, నవీన ఆధునిక యుగంలో కూడా. అంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు, హిమాలయాల్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ బయటికి రారు. బయటికి ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహర్షి ఎవరన్నారు? మహర్షి దయానందులు. స్వామి దయానంద సరస్వతి గారు కూడా ఆజన్మ బ్రహ్మచారి. అంటే ఆజన్మ బ్రహ్మచారి అయితే తప్పితే అష్టాంగ యోగా లేదు. గృహస్థులు కూడా సాధన చేయొచ్చు. మరి బ్రహ్మచర్యం ఎట్లా అండి? మరి అప్పుడు బ్రహ్మచర్యంతో దీనికి సంబంధం లేదు. బ్రహ్మచర్యం అనేది అదనం. మళ్ళా ఆజన్మ బ్రహ్మచారి ఎందుకు చెప్పానంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి చెప్పాను. యోగీశ్వరుడు కూడా అష్టాంగ యోగి. యోగీశ్వరుడు కూడా ఇది సాధించాడు. కృష్ణ భగవానుడు, మనం కృష్ణ భగవానుడు అంటాం. మనకి ఎవరు మేలు చేస్తే వాళ్ళని భగవానుడు అంటాం. కృష్ణుడు కూడా అలాగే చెప్పు. కృష్ణుడు కూడా స్వయంగా అష్టాంగ యోగి. ఆయన గృహస్థుడు, ఆయనకు భార్యలు ఉన్నారు, సంసారం ఉంది. అంతకు ముందు కూడా అష్టాంగ యోగ సాధన చేసి అనేక శక్తుల్ని పొందారు చాలా మంది ఉన్నారు. నరకాసురుడు, హిరణ్యకశపుడు, రావణాసురుడు, వీరందరూ కూడా యోగులే. ఇక్కడ యోగశాస్త్రము పతంజలి మహర్షి వచ్చిన తర్వాత ఉన్నటువంటిది కాదు. పతంజలి మహర్షి కంటే ముందుగానే వేదాల లోపల 1000 సంవత్సరాల నుంచి కూడా ఆ పరమేశ్వరుడు, మనం మొదట్లోనే చెప్పుకున్నాం, సృష్టి ఆదిలో వేదం ద్వారా యోగాన్ని ప్రపంచానికి అందించాడు భగవంతుడు. 1000 సంవత్సరాలుగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి హిరణ్యకశపుడు, నరకాసురుడు, రావణాసురుడు, వీళ్ళందరూ కూడా యోగ సాధన చేసి ఆ శక్తుల్ని పొందారు. ఇక్కడ ఒకటే చెప్పుకున్నాం, అష్టాంగ యోగ సాధన చేస్తే ఈ మానవుడికి ఎలాంటి వాహనం లేకుండా గాలిలో ప్రయాణం చేయొచ్చు. ఆ సామర్థ్యం ఈ శరీరానికి లభిస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ని అధిగమించగలరు. అది యోగం ద్వారా వస్తుంది. మనకు సమాజంలో చూసాం, రావణాసురుడు ఆకాశంలో ప్రయాణిస్తాడు. అది సినిమాల్లోనే చూసాం. సినిమాలో అది నిత్యంగా జరిగింది కాబట్టి అందులో చూపించారు, చరిత్రకారులు రాశారు. యోగం ద్వారా ఇది సైన్స్. ఇది అలాగే నారద మహర్షి ఆకాశంలో ప్రయాణిస్తుంటాడు. యోగ సాధన చేయడం ద్వారా మీకైనా నాకైనా ఎవరికైనా మానవ శరీరానికి అది లభిస్తుంది. అంటే యోగ సాధన ద్వారా, అష్టాంగ యోగ సాధన ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలు, ఉత్తమమైనటువంటి శ్రేష్టమైన ఫలితాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటిదాకా యోగం అంటే గ్యాస్ ట్రబుల్ తగ్గింది, షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, క్యాన్సర్ తగ్గింది, ఇదే చెప్పుకుంటాం. అవి శరీరానికి సంబంధించిన చిన్నవి. నిజమైనటువంటి యోగం ద్వారా సిద్ధించేటటువంటి ఇవి. అలాగే ఎదుటి వ్యక్తి కనపడకుండా మాయం కావచ్చు, ఆ శక్తి కూడా లభిస్తుంది యోగ ద్వారా. ఎలాగా? శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ యోగి తన శరీరం యొక్క రంగుని ఈ నేచర్ యొక్క రంగులోకి మార్చుకుంటాడు. మార్చుకున్నప్పుడు నేను మీకు కనిపించాను, ఈ నేచర్ ఇలా ఉంది కదా, ఆ రంగులోకి మార్చుకుంటాడు. ఊసరవెల్లి ఆకుల మధ్యలో ఉంటుంది. ఏదైనా శత్రువు దాడి చేసినప్పుడు దానికి కనిపించకుండా ఉండడానికి ఈ ఆకుల మధ్యలో ఉందో అలాంటి రంగులోకి దాని శరీరాన్ని మార్చుకుంటుంది, శత్రువు కనపడకుండా. అక్కడ ఉంటుంది అది, కానీ దానికి కనపడదు, గుర్తించారు. ఇక్కడ యోగి కూడా తన శరీరాన్ని ఎదుటి వ్యక్తి కనిపించకుండా మార్చుకునే సామర్థ్యం యోగం ద్వారా లభిస్తుంది. మీకు ఎగ్జాంపుల్, కుంభమేళా జరిగినప్పుడు లక్షలాది మంది నాగా సాధువులు వస్తారు. వారు వస్తారు, ఇలా వస్తారు, అలా వెళ్తారు.
ఎవరికి కనపడరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఇప్పటిదాకా ఎక్కడున్నారు అది తెలియదు. మళ్ళీ అంతలోనే ఎలా మాయమయ్యారు. ఇది ఇప్పుడు ఎలా మాయమారంటే ఇప్పుడు ఇలా మాయమారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు అష్టాంగ వాళ్ళందరూ కూడా అష్టాంగ యోగ సాధన చేశారు. కొంత దూరం కనపడకుండా వచ్చారు, ప్రజలకు కనిపించిన నగరంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కనిపించారు, స్నానం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళారు, ప్రజలకు కనిపించేంత వరకు వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారి శరీరాన్ని రంగు మార్చుకొని కనపడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళేది అనేది ఎవరికి తెలియదు. అందుకనే వాళ్ళు ఏమంటారు, నగ్నంగా వస్తారంటారా కొంతవరకు. ఎలా రావాలనేది అది వేరు విషయం, వాళ్ళ సాధనలో ఉంటుంది. నగ్నంగా ఉండాలా, వస్త్రాలు ధరించాలా, వేరు విషయం. యోగ సాధన ద్వారా అది కూడా లభిస్తుంది. యోగ సాధన ద్వారా మన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకోవచ్చు, కాయంగా పెద్ద భారీ కాయంగా పెంచుకోవచ్చు, ఆకాశంలో ప్రయాణించవచ్చు. హనుమంతుడు మనకు ఉదాహరణ. ఆంజనేయుడు తన శరీరాన్ని సూక్ష్మంగా మార్చుకుంటాడు, భారీ కాయం పెంచుకుంటాడు, ఆకాశంలో ప్రయాణిస్తాడు. అదంతా కూడా ఆంజనేయుడు కూడా యోగి, అష్టాంగ యోగి. అలాగే యోగ సాధన ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని, విషయాల్ని తెలుసుకోవచ్చు, గ్రహించవచ్చు. మీ లోపల ఏముందో నేను తెలుసుకోవచ్చు. అది యోగ సాధన ద్వారా లభించేటటువంటి శక్తి. అష్టాంగ యోగ సాధన చేసినటువంటి వ్యక్తి భూత భవిష్యత్ కాలాలను కూడా గుర్తించగలుగుతాడు, చెప్పగలుగుతాడు. అది యోగ సాధన ద్వారా వచ్చినటువంటి శక్తి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది అందరికీ వస్తుంది. సైన్స్ ఇందులో మాయ లేదు, మర్మం లేదు. మనం ఏం చెప్పుకుంటాము, వరం ఇచ్చా, ఆ దేవుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు, ఈ దేవుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు, అవేమీ కాదు. యోగ సాధన ఎవడు యోగ సాధన చేస్తే వానికి లభిస్తాయి. తపస్సిద్ధి అంటే యోగ సాధన, తపస్సు. ఇందులో మనం చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ వస్తుంది తపస్సు. యోగం అంటే తపస్సే, యోగం అంటే తపస్సే. మన జీవితం అంతా మనం చేసేది తపస్సే. కాబట్టి యోగం ద్వారా లభించినటువంటి శక్తులు ఇలా చాలా ఉన్నాయి. ఇవి యోగం ద్వారా లభించేటటువంటి సిద్ధులు. ఇవన్నీ ప్రయోజనాలు. ఇవి ఎవరు సాధన చేసినా లభిస్తాయి. ఆధునిక యుగంలో ఎవరైనా ఉన్నారండి? ఇప్పుడు చెప్పుకునే మన మహర్షి దయానందులు, ఆయన కూడా గతం 150 ఏళ్ళ కింద గతం. ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ వారు బయటకు వచ్చి నేను అష్టాంగ యోగ సాధన చేసిన, నేను ప్రాణాన్ని నియంత్రించుకున్నా అని ఎవరు ప్రకటించుకోరు. ఎందుకు? యోగి పూర్ణ జ్ఞానికి వచ్చి నేను ఇది సాధించిన అని ప్రకటించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే మొత్తం ఆయనకు జ్ఞానం బోధపడుతుంది. కాబట్టి మనము అల్పజ్ఞానం కాబట్టి నేను ఇది సాధించా, అది సాధించా, ఇది సంపాదించా, అది గోల్ చేశా అని మనం అల్పజ్ఞానంతో మనం ప్రకటించుకుంటాం. కానీ పూర్ణ జ్ఞాని అలా ఏది కూడా నేను అనే అహంకారమే వాళ్ళ లోపల ఉండదు. నేను ఇది పొందాను, ఇది సాధించాను అనే భావనే వాళ్ళ లోపల ఉండదు. కాబట్టి వాళ్ళు ప్రకటించారు, వారు సాధనలో ఉంటారు. అలాంటి వారు హిమాలయాల్లో చాలామంది ఉన్నారు, సమాజంలో కూడా ఉన్నారు, కానీ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు, అందుకు ప్రకటించట్లేదు. నిజానికి యోగం యొక్క వాస్తవమైనటువంటి విజ్ఞానాన్ని, కోణాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇది విషయం. అది నేను ఉన్నారా అని అడిగాను కదా, ఉన్నారండి. ఈ మొన్న భాస్కర్ గారు ఉత్తరాఖండ్ అటు సైడ్ వెళ్ళారు. వీళ్ళు అసలు 4 గోడల మధ్యలో ఇంతలా గోడల మధ్యలో లోపల ఉండి అన్ని బిగించుకొని లోపల అదేమంటారు అగ్ని పెట్టుకొని కూడా వీళ్ళు ఉండలేకపోతున్నారు, గజ 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 వణుకుతున్నారు. బయట మంచులో హాయిగా ఆరాంసే చాలా మంది ఇట్లా కూర్చొని ఉన్నారు. యోగ సాధన చేసినటువంటి వ్యక్తి ఆకలి దప్పుల్ని, చలి ఉష్ణాన్ని, వర్షాన్ని భరించే శక్తి లభిస్తుంది. అదే ఉన్నారా అంటే నాకే ఒక సమాధానం దొరికింది, ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్న కూడా మా బావగారు భాస్కర్ గారు కూర్చొని ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. నిజమే. మహర్షి దయానంద జీవితంలో ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ప్రస్తావించారు కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్నట్టు. మహర్షి దయానందులు జీవించి ఉన్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలన ఉండింది. అప్పుడు ఆయన కొన్ని గ్రామాలకు వెళ్ళి ఇలా ప్రవచనాలు ఇచ్చి వస్తుండేవాడు. ఆయన చలికాలంలో సంక్రాంతి సమయంలో మధ్యరాత్రి శరీరం పైన ఎలాంటి వస్త్రం లేకుండా కేవలం గోచి మాత్రమే, కౌపీనం అంటారు, ఒకే వస్త్రం గోచి ధరించి బట్టలు లేకుండా గోచి ధరించి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మధ్యరాత్రి 12 గంటలు, సంక్రాంతి సీజన్లో, జనవరిలో. అప్పుడే ఆ రైల్వే స్టేషన్కి బ్రిటిష్ అధికారులు వచ్చారు. వాళ్ళు ఇంకొక గ్రామానికి వెళ్ళడానికి, ఇంకొక పట్టణానికి వెళ్ళడానికి. వారు పెద్ద పెద్ద కోట్లు వేసుకొని, మొత్తము గ్లౌజెస్, షూస్ అన్నీ వేసుకొని ఎలాంటి చలి నుంచి రక్షణ పొంది అలాంటి వచ్చి ఈ మహర్షిని చూసి ఈయన శరీరం మీద వస్త్రమే లేదు, ఇంత శరీరంలో ఎలా ఉన్నాడని అడుగుతారు ఆయన్ని. ఆ పక్కన వాళ్ళ దగ్గర ఈ తెలుగు అది వారి భాష ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఉంటారు, వారి ద్వారా అడుగుతారని ఎలా మీరు చలిలో ఎలా ఉండగలిగారు? యోగం ద్వారా సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది యోగం ద్వారా అంటే ఆయన ఒక్కసారి శ్వాసని కుంభించి, అంటే శ్వాసను లోనికి తీసుకొని లోపల ఆపేసి చేతి ఇలా బట్టి బొట చెమటని కింద దుంకిచ్చాడు, కారిచ్చాడు 1 నిమిషంలో. యోగ సాధన ద్వారా సాధ్యమవుతుంది.
అంత చలిలో ఇప్పుడు మీరు చెప్పారు కదా, చలిలో సాధన తట్టుకోలేదు, వాళ్ళు తట్టుకున్నారు. యోగిస్ తట్టుకుంటాడు. చలి నుంచి, ఉష్ణం నుంచి, వర్షం నుంచి, ఆకలి దప్పుల నుంచి, ఈ వేదన దుఃఖాన్ని నుంచి కూడా అన్నిటినీ సహించేటటువంటి శక్తి శరీరానికి లభిస్తుంది యోగ సాధన. నాకు ఏమర్థమైందంటేనండి, జీవితంలో కష్టం, సుఖం, మరణం, భయం, ఇట్లా నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, దేన్ని ఆపటానికి లేదండి. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ప్రయాణం చేయటం తప్ప జీవితం అంటే ఏది ఆపటానికి లేదు. ఈ అష్టాంగ యోగా సాధన ద్వారా ఆ ప్రయాణాన్ని నిశ్చలంగా చేయొచ్చేమో, తప్పకుండా నిర్భయంగా చేయొచ్చేమో అన్న ఒక ఏమంటారు, ఒక మంచి ఆలోచన, ఒక ఆశ అనొచ్చు అనిపించింది ఈ ప్రయోజనాలన్నీ వింటే కనుక. నిజంగా అష్టాంగ యోగ సాధన అనేది తెలుసుకునే ముందు వాట్ ఈజ్ వాట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన ఈ ఎపిసోడ్లో అష్టాంగ యోగా ద్వారా సిద్ధించే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాము. చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా చూడండి. అష్టాంగ యోగాలో ఉన్న 8 ఉపకరణాలు డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించుకుందాం. మీరు మొదటి చూడకపోతే అది చూసి రెండో దానికి రండి, కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే జీవితంలో మనము ఒక సినిమా చూడాలంటే 2.5 గంటలు టైం పడుతుందండి. ఒక సిరీస్లు ఇప్పుడు సిరీస్లే వస్తున్నాయి, దానికి కనీసం 7-8 గంటలు టైం పడుతుంది. ఆ టైంలో సగాన్నైనా మీరు ఈ అష్టాంగ యోగం గురించి తెలుసుకోగలిగితే కనుక అట్లీస్ట్ ఒక అవేర్నెస్ ఉంటుంది మనకి ఏం చేస్తున్నా కానీ. ఆ అవేర్నెస్, ఆ అవగాహనని, ఆ అవేర్నెస్ని మీలో కలిగించడానికి, మనందరిలో కలిగించడానికి నేనైతే నిజంగా భగవంతుడు పంపిన దూతగానే భావిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.